జగన్ దుర్మార్గ పాలనతో ఏపీ ప్రజలు అనుభవిస్తున్న కష్టాల్ని చూసి టీడీపీ అధినేత చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఇదేం కర్మ పేరుతో పర్యటనలు చేస్తున్నారు. జగన్ పాలనపై ఉన్న వ్యతిరేకత, టీడీపీపై ఉన్న అభిమానంతో చంద్రబాబు గారి సభలకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు కందుకూరులో నిర్వహించిన సభలో ప్రజలు కిక్కిరిసిపోవటంతో కొంతమంది అక్కడే ఉన్న రేకులు షెడ్డెక్కారు. అయితే రేకులు విరిగి కింద ఉన్న జనంపై పట్టంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. రోడ్డు పక్కనే డ్రైనేజీ ఉండటంతో కొంతమంది అందులో పడిపోయారు. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కందుకూరు సభలో అనూహ్యంగా జరిగిన విషాదంతో బహిరంగ సభ కాస్త సంతాప సభలా మారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వేదికపై ఉండి మాట్లాడేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. అనంతరం బహిరంగ సభను రద్దు చేసి సంతాప సభగా ప్రకటించారు. తన సభకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు గారు తెలిపారు. అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు. దీన్నే ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం. ఇంతమంది వచ్చి మనం వెళ్ళిపోవడం కంటే మనమందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ, అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంతి జరిగేట్టుగా ఆశీర్వదించాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ దుర్ఘటన పట్ల చంద్రబాబు చెల్లించిపోయారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పార్టీ తరపున 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్నారు. మృతుల కుటుంబాల్లో పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. తన సభలకు పోలీసులు కూడా ఎక్కువగా వచ్చి ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా కొంత ఎక్కువగా ఉండి ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తే మేము ఎంతైనా కూడా ప్రజలు ఆవేశంగా ఉన్నప్పుడు కొద్దిగా పోలీసులు కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ కానీ ఇది చేస్తే ఇంకొంచెం ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. ఒకసారి ఇది ఒక మాటలో చెప్పాలంటే డెస్టినీ. ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకరిద్దరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. కందుకూరు ఘటనపై పార్టీ సీనియర్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక సాయం చెక్కులను బాధిత కుటుంబాలకు వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా అందిస్తానని చెప్పారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఇంతటి నష్టం జరిగిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం పర్యటనకు వేలాది మంది పోలీసులు భద్రత కల్పిస్తారని, టీడీపీ సభలకు ప్రజానీకం భారీగా వస్తున్నా పోలీసులు నామమాత్రంగానే ఉంటున్నారని ఆరోపించారు. కాగా గురువారం సాయంత్రం చంద్రబాబు కావలి పర్యటన యథావిధిగా కొనసాగనుంది. ఈ సభకైనా పోలీసులు భద్రత కల్పించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.